ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో శిక్షహ సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూరు చిన్ని బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల నర్సయ్య తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు బాలరాజు, నర్సయ్య తెలిపారు. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేవారు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి హోటల్లో జరుపుకోవడం కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి వేడుకలు చేసుకోవడం వల్ల వారికి పౌష్టికాహారాన్ని అందించినట్లు అవుతుందన్నారు. దర్పల్లి గ్రామంలో ప్రభుత్వము నిర్వహించేటువంటి వారోత్సవాల ముగింపు ఈరోజు చివరి రోజున మరి అతిథి భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారు, నేను మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన పాఠశాల నిర్వాహకులైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు మంచిగా అందించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి గ్రామంలోని పెద్దలందరూ, అన్ని వర్గాల వారు మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లలతోటి మనం గడిపే విధంగా ఏవైతే అతిథి అనే ప్రోగ్రాంకు పార్టిసిపేషన్ చేయడానికి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ అన్ని కార్యక్రమాలను మన పేద విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే CBSలో చేపట్టవలసినటువంటి ఈ అతిథి కార్యక్రమాలు ఉంటాయో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టడం చాలా హర్షణీయం. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు విద్యార్థులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయ వర్గాలకు అందరికీ ప్రభుత్వ పాఠశాల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ అధ్యక్షురాలు హెడ్ మాస్టర్ మేడం గారు, అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ, ఈ పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని పెంచాలని, మెరుగైన విద్యను అందించి వాళ్లకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అతిథి భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో అతిథి భోజన కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందకరం. ముఖ్యంగా అతిథి భోజనం అనేది బర్త్డేలు కానీ, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర ఇంట్లో శుభకార్యాలని ఇళ్లలో కాకుండా పేద విద్యార్థుల మధ్య, స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవాలని, విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలని